జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనం పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. పోయినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండింటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, ఆగస్టు 7, 2025, గురువారం. తిథి త్రయోదశి, మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 2:01 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. యోగము విష్కంభం, ఉదయం 6:43 వరకు. తదుపరి ప్రీతి. కరణం తైతుల, మధ్యాహ్నం 2:27 వరకు. తదుపరి గరజి. రాత్రి 2:24 వరకు. తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:37. చంద్రోదయం సాయంత్రం 5:16. చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:37. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:25 వరకు. యమగండం ఉదయం 5:50 నుండి 7:25 వరకు. గుళిక కాలం ఉదయం 9:01 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:12 నుండి 4:03 వరకు. వర్జము రాత్రి 10:10 నుండి 11:48 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:01 నుండి 10:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:20 నుండి 5:05 వరకు. శుభ గడియలు ఉదయం 7:25 నుండి 8:39 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 7:04 వరకు. ఆగస్టు 7, గురువారం. ఈ రోజు ఉన్న తిథి శుక్లపక్ష త్రయోదశి, మధ్యాహ్నం 2:27 వరకు ఉంటుంది. త్రయోదశి మంచి తిథే కానీ తదుపరి వచ్చే చతుర్దశి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించం. ఈ రోజు మధ్యాహ్నం 2:01 వరకు ఉన్న పూర్వాషాఢ నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే ఉత్తరాషాఢ నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రం. ఈ రోజు త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలంగా ఉంది. అదే సమయంలో ఉన్న నక్షత్రం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. చతుర్దశి శుభకార్యాలకు అనుకూలం కాదు, కానీ అదే సమయంలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రం మంచి నక్షత్రం కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం చంద్రబలం కూడా చూసుకొని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 8:11 వరకు ధనుస్సు రాశిలోను, తదుపరి మకర రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం
ఈ రోజు రాత్రి 8:11 వరకు వృషభ రాశి వారికి, తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 8:11 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: జాతీయ చేనేత దినోత్సవం, భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి వర్ధంతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధి గారి వర్ధంతి, తెలుగు సినీ హాస్య నటులు సుత్తివేలు గారి జయంతి, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహులు ఎంఎస్ స్వామినాథన్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 7 గురువారం. దినఫలాలు: ఒక్క మాటలో మేషరాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృషభ రాశి ఆనందంగా గడుపుతారు. మిథున రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. కర్కాటక రాశి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. సింహరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. కన్యా రాశి అంతా అనుకూలంగా ఉంటుంది. తులారాశి మీ నీతి నిజాయితీలే మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. వృశ్చిక రాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. కుంభరాశి కార్యజయం ఉంటుంది. మీన రాశి శాంతంగా ఉండాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.